Hi everyone, RRB PO test number 42. Now first one starting logical statements ఇచ్చా చెక్ చేసుకుందామండి statements. The first one statement sum and again sum statement is the all. Statement positive గా ఉంటే మనకి నెగటివ్ కంక్లూజన్స్ ఫెయిల్ అవుతా ఉంటాయండి. సో స్టేట్మెంట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు పాసిబిలిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అది ఆల్ పాసిబిలిటీ అయినా ఓకే, సమ్ పాసిబిలిటీ అయినా ఓకే. సో వన్ ఈజ్ ద ట్రూ. అండ్ నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ అగైన్ ఆల్ సమ్ స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్ అయితే నెగటివ్ కంక్లూజన్స్ బోత్ ఫెయిల్ అవుతాయండి. ఇది నో కేసు, ఇది సమ్ నాట్ కేసు. సో బోత్ ఫెయిల్, నెయిదర్ వన్ నాట్ టూ, నెయిదర్ వన్ నాట్ టూ, ఫోర్త్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ ఆల్ సమ్ అగైన్ స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే పాసిబిలిటీ రైట్ ఆన్సర్ యాజ్ పర్ రూల్. అండ్ ద నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ పాజిటివ్ ఉన్నా ఆల్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే బికాజ్ స్టేట్మెంట్లో ఎగ్జాక్ట్గా మినిమం 2 ఆల్స్ ఉంటేనే ఇది వెరిఫై చేసుకోవాలి. బట్ 2 ఆల్స్ లేవు కాబట్టి కంక్లూజన్ 1 ఫెయిల్, కంక్లూజన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ ఈస్ ద సమ్ ప్లస్ నో కాంబినేషన్ కంక్లూజన్ రిప్రజెంటేషన్ సమ్ నాట్ ఉండాలి. బట్ ఇక్కడ సమ్ నోలో ఉన్నాయి డిఫరెంట్గా. సో డైవర్షన్ ఆఫ్ ద స్టేట్మెంట్, సమ్ టర్మ్స్ ఆర్ నేమ్స్, నో ఫెయిల్. నోట్ నేమ్ ఈజ్, నో నేమ్ ఈజ్ ఏ లేబుల్ అంటే నో లేబుల్ ఈజ్ ఏ నేమ్, ఫెయిల్. బోత్ ఫెయిల్. ఫైనల్ గా సమ్ నో, టర్మ్ లేబుల్. దీన్ని మనం ఎయిదర్ 1 or 2 కింద కన్సిడర్ చేస్తాం, అంటే మే ఆర్ మే నెట్ కేసెస్. అండ్ నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కాంబినేషన్, బట్ కంక్లూషన్స్ బోత్ వన్ ఈజ్ ద నెగిటివ్ అండ్ నెక్స్ట్ వన్ పాజిటివ్. సో ఇక్కడ మనం సర్కిల్ డ్రా చేయాలి. నో పేజ్ ఈజ్ ఏ లైన్, నో పేజ్ ఈజ్ ఏ లైన్, ఆల్ పేజెస్ ఆర్ వర్డ్స్. వర్డ్స్లో ఏముండాలండి మనకి? పేజెస్ ఉండాలి. వర్డ్స్లో పేజెస్. సమ్ డిజిట్స్ ఆర్ పేజెస్, సమ్ డిజిట్స్ ఆర్ పేజెస్. ఓకే. అండ్ ఫస్ట్ వన్ నో పేజ్ ఈజ్ ఏ లైన్, నో పేజ్ ఈజ్ ఏ లైన్. ఫస్ట్ కంక్లూజన్ వన్ సమ్ వర్డ్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ లైన్స్ అన్నారు. అంటే మనం సమ్ నాట్ని ఎలా కన్సిడర్ చేయని చెప్తున్నాం, ఆల్ పాసిబిలిటీలోకి డైవర్ట్ చేస్తాం. అంటే ఆల్ వర్డ్స్ లైన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. వర్డ్స్ అన్ని లైన్స్లోకి మూవ్ అవుతాయి అంటే అవ్వలేవు. అంటే ఆల్ పాసిబిలిటీ ఫెయిల్ అయింది కాబట్టి సమ్ నాట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే కదండి, వర్డ్ కదిలితే పేజ్ కూడా మూవ్ అవుతుంది. స్టేట్మెంట్లో నో పేజ్ ఈజ్ లైన్ అన్నారు కాబట్టి ఆల్ పాసిబిలిటీ ఫెయిల్యూర్ కేసు వస్తే మనం సమ్ నాట్ అనే కంక్లూజన్ని ట్రూగా తీసుకుంటాం. నెక్స్ట్ వన్ సమ్ డిజిట్స్ ఆర్ వర్డ్స్ అనేది ఇస్ ద డైరెక్ట్ ఆన్సర్, బోత్ 1 and 2 రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ వన్ 10 peoples, 2 parallel rows, each row is the 5 members. The first one, row 1 is a JKLMN and row 2 is FWXYZ. All of them facing is the south. మనం రోస్ కన్సిడర్ చేసుకుని వెళ్దాం. అయితే ఇప్పుడు ఫస్ట్ వన్ 1 2 3 4 5. Again 1 2 3 4 and 5. Each row is the 5 members. JKLM and all of them facing is the north. అంటే JKLM బాటమ్ లో ఉంటారు, రిమైనింగ్ VWXYZ టాప్ లో ఉంటారు. The first point, K sits exactly in the middle of the row. K sits exactly in the middle of the row. K అనేవాడు ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉండాలి అంటున్నారండి. The one who faces K is an immediately neighbor of Z. K కి ఎవరైతే ఫేస్ చేస్తారో అతనికి Z కి నైబర్ అవ్వాలన్నారు. అంటే Z ఇటైనా రావచ్చు, Z అటైనా వెళ్ళచ్చు, ఎయిదర్ సైడ్స్. సో ఒక Z ఇక్కడ కన్సిడర్ చేయండి. ది సెకండ్ పాసిబిలిటీ మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడ సెకండ్ పాసిబిలిటీ. ఓకే, 1 2 3 4 5. అగైన్ 1 2 3 4 5. సో K ఈజ్ ద మిడిల్ ఫేస్. K కి ఫేస్ చేసేవాడికి Z నైబర్ అవ్వాలన్నప్పుడు Z ఇట్ కన్సిడర్ చేసుకున్నాను. అండ్ ద నెక్స్ట్ పాయింట్, V సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ Z. Z కి ఇమీడియట్ లెఫ్ట్ లో V అనేది ఇక్కడ తీసుకోండి. అగైన్ Z కి ఇమీడియట్ లెఫ్ట్ లో V. అండ్ నెక్స్ట్ వన్, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ V అండ్ X. ఈ పాసిబిలిటీ అయితే ఓకే, కానీ ఇక్కడ ఇటు కానీ మూవ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ V అండ్ X. ద వన్ హూ ఫేసెస్ X సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ M. సో V అండ్ X ఈస్ బిట్వీన్ 1 member. X కి ఫేస్ చేసేవాడు M కి రైట్ లో ఉండాలి అంటున్నారు. సో X కి ఫేస్ చేసేవాడు M కి రైట్. ఓకే, X కి ఫేస్ చేసేవాడికి M రైట్ లో ఉండాలి. అండ్ నెక్స్ట్ పాయింట్, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ M అండ్ J. M కి J కి బిట్వీన్ 1 member. అండ్ ద నెక్స్ట్ వన్, W డస్ నాట్ సిట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ అన్నప్పుడు Wని ఇక్కడ తీసుకుని రిమైనింగ్ లెటర్ మనం Y ఈ ప్లేస్ లో తీసేసుకుందాం. W అండ్ Y. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ద వన్ హూ ఫేసెస్ W సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ N. డబ్ల్యూకి ఎవరైతే ఫేస్ చేస్తారో అతను ఎన్కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉండాలి అంటే ఫెయిల్ అవుతుందండి. సో ఇది ఫెయిల్ అయింది. డబ్ల్యూకి ఫేస్ చేస్తున్న పర్సన్ ఎన్కి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇది కండిషన్ కన్సిడర్ చేయండి. ద రిమైనింగ్ లెటర్ మనకి మిగిలిపోయింది L కాబట్టి L తీసుకోండి.
సో దీన్ని బేస్ చేసుకుని మనకి 6 to 10 సేమ్ ఆన్సర్స్. దెన్ మనం 11 నుంచి స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఓకేనా? సో 11th వన్. D is the mother of P. D is the mother of P. P is married to G. And G has only one son. G has only one son. But person ఇంకా తెలియదు మనకి. G is the father of T. G is the father of T. But G is the father of T అంటే ఇక్కడ తీసుకోవచ్చా? నెక్స్ట్ వెయిట్ చేయండి. T is married to Y. S is the son of P. S is the son of P అన్నప్పుడు ఖచ్చితంగా S ఇక్కడ వస్తారు. ఇప్పుడు టీని వేరే క్యారెక్టర్ కింద తీసుకుందాం. T సో ఫీమేల్ అండ్ Y. T is married to Y. ఓకేనా? ఎందుకంటే S is the only son of G. రైట్. The first one, how is Y related to P? P వెళ్ళి Y ని పిలవాలంటే son in law. Son in law means fourth option is the answer. Next one, how is S related to D? D వెళ్ళి S ని పిలవాలి అంటున్నారు. D వెళ్ళిన S అంటే grandson is the third option is the answer. And the next one, coded inequalities. Y to T, Y నుంచి T కి మూవ్ చేయాలంటున్నారండి. Y నుంచి O కి వెళ్ళి O నుంచి T కి మూవ్ అవుతాం. Y నుంచి O కి రివర్స్ లో లెస్ దాన్ అయితే O నుంచి T కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దెన్ కంక్లూజన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ K నుంచి Y కి వెళ్ళాలి. K నుంచి Y కి వెళ్ళాలి అనుకుంటే సో డైరెక్ట్ గా వెళ్ళిపోతే మనకి నో రిలేషన్ లో ఉంది. అంటే ఓన్లీ 1 అనే కంక్లూజన్ రైట్ ఆన్సర్. ఆప్షన్ లో ఎక్కడ ఉంటే అది సెర్చ్ చేసుకుని ఫిఫ్త్ ఆప్షన్ అని ఇలా తీసుకుంటామండి. దెన్ నెక్స్ట్ వన్, T టు L. T నుంచి L కి వెళ్ళాలంటే T నుంచి O కి వెళ్ళి O నుంచి L కి వెళ్తాం. T నుంచి O కి రివర్స్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అయితే O నుంచి L కి రివర్స్ లో గ్రేటర్ దాన్. సో అంటే కంక్లూజన్ 1 రైట్ అయింది. అండ్ ద సెకండ్ కంక్లూజన్ H టు T. H నుంచి O కి మూవ్ చేసి O నుంచి T కి వెళ్తాం. ఫైనల్ గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. సో బోత్ 1 and 2 ఈస్ ద రైట్ ఆన్సర్. బోత్ ఆప్షన్ ఫిఫ్త్ లో ఉంది కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ కన్సిడర్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వన్, Q టు D. Q నుంచి D కి వెళ్ళాలంటే Q నుంచి E కి మూవ్ చేసి E నుంచి D కి వెళ్తాం. Q నుంచి E కి లెస్ దాన్ అయితే E నుంచి D కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఫైనల్ గా కంక్లూజన్ 1 రైట్ అయింది. నెక్స్ట్ సెకండ్ కంక్లూజన్ P టు E. P నుంచి E కి నో రిలేషన్. సో సెకండ్ కంక్లూజన్ ఫెయిల్. ఓన్లీ కంక్లూజన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ J టు X. J నుంచి X కి వెళ్ళాలంటే లెస్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఆన్సర్ ఈస్ ద లెస్ దాన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ K నుంచి Y కి వెళ్ళాలంటే మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. సెకండ్ కంక్లూజన్ ఆల్సో రైట్ ఆన్సర్. బోత్ 1 and 2 ఈస్ ద ట్రూ. నెక్స్ట్ వన్, R నుంచి D కి మూవ్ చేయాలి అంటే నో రిలేషన్, ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ కంక్లూజన్. అండ్ ద సెకండ్ కంక్లూజన్ S టు R. S నుంచి R కి మూవ్ చేయాలంటే S నుంచి E కి మూవ్ చేసి E నుంచి R కి వెళ్తాం. S నుంచి E కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే E నుంచి R కి రివర్స్ లో లెస్ దాన్. సో సెకండ్ కంక్లూజన్ ఈస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్, 7 peoples are different. 7 peoples have the presentation as not necessarily in the same order in the 7 different months. స్టార్టింగ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇవ్వలేదండి. జూలై అంటే వాడు సెలెక్టెడ్ మంత్స్ మాత్రమే ఇస్తున్నారు. ముందు మంత్స్ సెలెక్ట్ చేసేద్దాం మనం కూడా. జనవరి, నెక్స్ట్ ఫిబ్రవరి, అండ్ నెక్స్ట్ మార్చ్, అండ్ నెక్స్ట్ ఏప్రిల్, జూలై, నెక్స్ట్ సెప్టెంబర్ అండ్ డిసెంబర్. ఓకే, 7 months ని తీసుకున్నాము. 7 members అండ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అని చెప్పారు చూడండి. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, బర్గర్ కింగ్ అండ్ మెక్డొనాల్డ్స్, KFC ఇలా మొత్తం ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకుని కన్సిడర్ చేయాలి. అంటే 7 members, 7 months, మంత్స్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి 7 ఫుడ్ ఐటమ్స్. రెడీ, స్టార్ట్ చేద్దాం. The one who has a presentation in the month which has a less than 30 days like Little Italy. సో లెస్ దెన్ 30 days అంటే మనకి ఫిబ్రవరి అని అందరికీ ఓపెన్ కాబట్టి ఫిబ్రవరిలో మనం లిటిల్ ఇటాలీ తీసేస్తున్నాం. లిటిల్ అని రాస్తున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్, R has a presentation in a month which has only 30 days. ఓన్లీ 30 days అంటే మనకి ఏప్రిల్ 30 days ఉంటుంది, సెప్టెంబర్ 30 days. కాబట్టి ఏప్రిల్లో Rని తీసుకున్నాను ఒక కేసు, సెప్టెంబర్లో సెకండ్ పాసిబిలిటీ ఇక్కడ తీసుకుంటున్నాను. ఫిబ్రవరిలో లిటిల్ ఇటాలీ అన్నారు కాబట్టి సెకండ్ పాసిబిలిటీలో నేను లిటిల్ ఇటాలీ ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఓన్లీ 1 person between R and U. R కి U కి between 1 member. U does not like Little Italy. So R and U is the only 1 member. Okay, U does not like Little Italy. The one who like Domino's has a presentation immediately after Little Italy. Little Italy immediately after Domino's రావాలి అంటున్నారండి. So Domino's. The one who like Domino's, right.
Next one, X does not like Little Italy. X does not like Little Italy. X has the presentation immediately before S. S కి immediately before X ఉండాలి, but X is not Little Italy. బట్ S ఉండొచ్చు కదా, మనకి S కి immediately before X అంటే ఫిబ్రవరి జనవరి ఫిక్స్ అవుతుంది. సో ఈ కేసులో కూడా మనం అదే కన్సిడర్ చేయాలి, S అండ్ X. సో బోత్ సేమ్ కేసెస్, S అండ్ X, S అండ్ X. అండ్ నెక్స్ట్ ద నెక్స్ట్ పాయింట్, the one who like subway has the presentation immediately after R. R కి immediately after subway ఉండాలి అంటున్నారండి. R కి immediately after subway. And next one, only 3 people's presentation between subway and pizza hut. పిజ్జా హట్ కి సబ్వే కి బిట్వీన్ 3 మెంబర్స్ ఉండాలి అంటున్నారు. సబ్వే ఇక్కడ ఉంది కాబట్టి మనం 1 2 3 వదిలేస్తే పిజ్జా హట్ ని టాప్ లో తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ సబ్వే ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, 1 2 3 తీసుకుంటే ఇక్కడ డామినోస్ అడ్డు వస్తుంది, అంటే మనకి ఈ కేసు ఫెయిల్ అయిపోయింది. సో సబ్వే పిజ్జా హట్ దగ్గర మనకి ఈ కేసు ఫెయిల్ చేసేసుకున్నాం. ఇంకా ఫైనల్ గా దీన్ని ఫోకస్ చేద్దాం. ద వన్ హూ లైక్ బర్గర్ కింగ్స్ ప్రెజెంటేషన్ ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ లైక్ మెక్డొనాల్డ్స్. మెక్డొనాల్డ్స్ కి ఇమీడియట్లీ బిఫోర్ బర్గర్ రావాలి అంటున్నారు కాబట్టి సో మెక్డొనాల్డ్స్ ఇక్కడ తీసుకుని ఇమీడియట్లీ బిఫోర్ బర్గర్ ఇక్కడ అప్లై చేసుకుందాం. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్, టీ హ్యాస్ ద presentation in one of the days after R. Neither T nor V likes McDonald's. టీ కానీ వి కానీ మెక్డొనాల్డ్స్ కాదు అంటున్నారు. ఆర్ తర్వాతే టీ రావాలన్నారు కాబట్టి మనం టీని సబ్వేలో తీసుకుందాం. వి అనేది మెక్డొనాల్డ్స్ కాదు అంటున్నారు కాబట్టి మనం విని ఈ ప్లేస్లోకి మూవ్ చేసేద్దాం. ద రిమైనింగ్ లెటర్ మనకి మిగిలింది డబ్ల్యూ, అండ్ ద రిమైనింగ్ ఫుడ్ కేఎఫ్సి మిగిలిపోయింది మనకి. నౌ కేఎఫ్సి ఇక్కడ అప్లై చేస్తాం. సో 2 పాసిబిలిటీస్తో ఒకటి ఫెయిల్ అయిపోయింది, ఇంకోటి ట్రూ అవుతుంది. 18 to 22 వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్ ద సేమ్ అండి. అండ్ నెక్స్ట్ 23 తో డైరెక్ట్ క్వశ్చన్స్ మనకి ఇవి, కోడింగ్ డీకోడింగ్. సో చక్కగా చెక్ చేసుకోవచ్చు నీట్గా, క్వశ్చన్ని దగ్గర పెట్టుకుని క్వశ్చన్ నుంచే వెళ్ళిపోతే సరిపోతుందండి. ఓకేనా. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద మేబీ పాసిబుల్లీ కోడ్ ఫర్ ఫ్రెండ్ ఎవ్రీవేర్. ఫ్రెండ్ ఎవ్రీవేర్, ఇక్కడ ఒక ఐఫోన్ ఉంటుంది మనకి, ఫ్రెండ్ అండ్ ఎవ్రీవేర్ కి కావాలి. సో ఫస్ట్ ఫ్రెండ్ కి ఫైండ్ అవుట్ చేద్దాం ఏముందో కోడ్, ఫ్రెండ్ కి కనుక్కుందాం. సో 1 లో ఫ్రెండ్ అనేది చెక్ చేసుకుంటే 1 లో లేదండి, 2 స్టేట్మెంట్ లో ఫ్రెండ్ ఉంది, అగైన్ 3 లో లేదు, 4 లో ఉంది. అంటే ఫ్రెండ్ 2 and 4 లోనే ఉంది కాబట్టి దీనికి రిప్రజెంట్ అయ్యే కోడ్ కూడా 2 and 4 లోనే ఉండాలి. దిస్ మోడల్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్లీ, ఈ డౌట్స్ ఇప్పుడు రాకూడదు మనకి, 42 టెస్ట్ కాబట్టి. సో 2 and 4 లోనే ఫ్రెండ్ ఉంది, 2 and 4 లోనే ఆన్సర్ ఉండాలి కాబట్టి ఓసి. సో ఫ్రెండ్ కి ఓసి ఇచ్చేసేయండి. ఫ్రెండ్ ఓసి కాదు, ఫ్రెండ్ కి కోడ్ ఓసి. అండ్ నెక్స్ట్ ఎవ్రీవేర్ తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఎవ్రీవేర్ ఎక్కడుందో చెక్ చేసుకుంటే 1 లో లేదు, 2 లో లేదు, 3 లో లేదు, 4 లోనూ లేదు. అంటే ఎవ్రీవర్డ్ ఈజ్ ద లేటెస్ట్ వర్డ్. ఎవ్రీవేర్ ఈజ్ ద లేటెస్ట్ వర్డ్ కాబట్టి దానికి రిప్రజెంట్ అయ్యే కోడ్ కూడా లేటెస్ట్ అప్డేట్. ఇది ఓసీ కాంబినేషన్ చెక్ చేస్తే ఈ రెండు ఫెయిల్ అయినాయి. ఓసీ కాంబినేషన్ థర్డ్ ఆప్షన్ జిఎల్ చూడండి, ఇది లేటెస్ట్ కోడ్ అండ్ ఆన్సర్ ఈజ్ ద థర్డ్ ఆప్షన్. ఓకేనా. సో నెక్స్ట్ వన్, పార్టీకి కోడ్ ఏంటని అడుగుతున్నా, చెక్ చేద్దాం. పార్టీ, సో 1 లో లేదు, 2 లో పార్టీ లేదు, 3 లో పార్టీ ఉంది, 4 లో పార్టీ. 3 and 4 లో మనకి రిప్రజెంట్ అయ్యే కోడ్ ఆర్జీ అనుకుంటా, డైరెక్ట్ కనబడుతుంది, ఇంకా రిమైనింగ్ ఎక్కడ లేదు. సో ఆన్సర్ ఈజ్ ద థర్డ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ రెడీ టు గో అని చెప్పి మనకి ఇచ్చింది 1 2 3 4 స్టేట్మెంట్స్ కి ఇంక్లూడింగ్ ఈ ఒక్క క్వశ్చన్ కి ఇది యాడ్ అవుతుంది. అంటే మొత్తం 5 స్టేట్మెంట్స్ కన్సిడర్ చేసుకుని ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ గో ఫర్ హెల్ప్ కి అడుగుతున్నారు. ఇది కూడా కన్సిడర్ చేసుకోండి ఈ డేటాస్ లో. సో ఇక్కడ ఫస్ట్ అడుగుతున్న వర్డ్ గో కాబట్టి గో ఇక్కడ ఎక్కడా లేదు, ఇప్పుడు రీసెంట్ గా యాడ్ అయిన దాంట్లో గో ఉంది, అంటే ఇక్కడ కూడా రీసెంట్ గానే ఉండాలి. గోకి డిఐ ఎక్స్వై, డిఐ ఆల్రెడీ రిపీట్ అవుతుంది, ఎక్స్వై ఎక్కడ రిపీట్ అవట్లేదు చూడండి, అంటే గోకి వచ్చి ఎక్స్వై. నెక్స్ట్ ఫర్కి వెళ్దాం, ఇది అయిపోయింది ఆల్రెడీ, గోకి అయిపోయింది. నెక్స్ట్ ఫర్ ఇందుట్లో లేదు కాబట్టి ఇక్కడికి వెళ్దాం. ఫర్ 1 లో ఉంది, అగైన్ 2 లో లేదు, 3 లో ఉంది. 1 and 3 లో ఫర్ ఉంది కాబట్టి 1 and 3 లో చెక్ చేసుకుంటే మనకి ఎస్యు రిపీట్ అవుతుంది. సో ఎస్యు, ఫర్కి ఎస్యు. నెక్స్ట్ హెల్ప్కి వెళ్ళాలి మనం, హెల్ప్ ఎక్కడుందో చెక్ చేసుకుందాం. హెల్ప్ 1 లో లేదు, 2 లో ఉందండి హెల్ప్, అండ్ 3 లో లేదు, 4 లో లేదు. ఇక్కడ ఆల్రెడీ హెల్ప్ లేదు, కొత్తగా రీసెంట్గా యాడ్ అయిన దాంట్లో. హెల్ప్ 2 లోనే ఉంది కాబట్టి 2 లోనే ఆన్సర్ ఉండాలి. సో అంటే వీకే ఎక్కడ రిప్రజెంట్ అవ్వట్లేదు. సో దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ ఏదైతే అది 25th ఎక్కడ ఉంది, వీకే ఎస్యు ఎక్స్వై. సో 5th ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫ్యూ కి కోడ్ ఏంటని అడుగుతున్నారండి. మళ్ళీ డైరెక్ట్ ఇందాక క్వశ్చన్ వదిలేసి ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసండి మామూలుగానే 4 స్టేట్మెంట్ బేస్ చేసుకుని. ఫ్యూ అనేది 1 లో చెక్ చేద్దాం, లేదు. 2 లో ఫ్యూ లేదు, 3 లో ఫ్యూ లేదు, 4 లో మాత్రమే ఫ్యూ ఉంది. 4 లో మాత్రమే ఇంక్లూడ్ అయ్యే కోడ్ చెక్ చేద్దాం.
ఎంటీ అనుకుంటండి. ఎంటీ అనేది ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు. సో ఆన్సర్ ఈస్ ద ఎంటీ. And the next one, if in the given the code language, what is the code for ND? ND కి కోడ్ ఏంటి అని అడుగుతున్నారండి. సో ND కి కోడ్ అంటే చెక్ చేసుకుందాం. 1 లో ND ఉంది, అగైన్ 2, 3, 4. ఓన్లీ 1 లోనే ND ఉంది. అండ్ గ్రాట్యూట్యూడ్ అని ఉంది చూడండి. ఫస్ట్ వర్డ్ ఎక్కడ రిపీట్ అవుతుందంటే ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు. సో ND కూడా ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు. అంటే దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ ఇద్దామని వెళ్తే ఆప్షన్ హెల్ప్ చేస్తుంది చూడండి మనకి. ఇదిగోండి బెస్ట్ కూడా క్రాస్ చెక్ చేస్తే బెస్ట్ కూడా ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు. సో ఆన్సర్ ఈస్ ద ఫిఫ్త్ ఆప్షన్. ఇది మనకి డైరెక్ట్ బేస్ క్వశ్చన్స్, అసలు ఏమి నోట్స్ తో పని ఉండదు, డైరెక్ట్ ఐ స్క్రీన్ తో చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈచ్ ఆఫ్ 6 వింగ్స్ అండ్ ఆఫీస్ బిల్డింగ్స్ KLMNOP has a different number of peoples working in them. More number of people works in wings P and O than M. సో M కన్నా P and O మోర్ అన్నారు కాబట్టి ఈ పాయింట్ లో ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ వన్, ఓన్లీ 2 wings have less number of people than L. Only 2 wings less than L. సో 1, 2, 3, 4, 5 and 6 మనం తీసుకున్నాం. ఎల్ కన్నా మాత్రమే ఇద్దరు లెస్ అన్నారు కాబట్టి ఎల్ ప్లేస్ ఫిక్స్ చేస్తానండి. ఎల్ ఇక్కడ ఇచ్చేసుకున్నాం. నెక్స్ట్ వన్, M has number of people than L. M has more number of people than L. సో L ప్లేస్ ఇక్కడ ఇచ్చేసుకోండి. P does not అంటే M ఇక్కడ తీసేసుకోవచ్చు మనం డైరెక్ట్ గా. L పైన M, PO కాంబినేషన్. P does not have the highest. P highest కాదు కాబట్టి P ప్లేస్ తీసుకుని O ఇక్కడ అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, K does not have least. K does not least అన్నట్టు కాబట్టి K ప్లేస్ తీసుకుని రిమైనింగ్ N ఇక్కడ ఇచ్చేసుకోండి. The next, the wings least the number of people. Least number of people is the 9 అయితే. The wings have third highest number of people is 36. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సేమే ఉంటాయి. ఒకసారి క్వశ్చన్స్ కూడా కావాలంటే డిస్కస్ చేద్దాం. If the number of people working O is less than 49, O is less than 14. If the number of people working in O is less than 49, 49 కన్నా తక్కువ ఉండాలి, and is an even number which is divisible by 3 but not 4. 3 తోనే డివిజిబుల్ అవ్వాలి, 4 తో డివిజిబుల్ అవ్వకూడదు. ఓకేనా? 49 బిలో 36 అంటే 49 బిలో అంటే 48 నుంచి 36 బిట్వీన్, వీటి 35 ఈ బిట్వీన్ లోనే ఉండాలండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆప్షన్ నుంచి వెళ్ళిపోదాం. సేఫ్ ఆప్షన్ నుంచి వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఇది 28 వేస్ట్, ఎందుకంటే 36 ఎబో ఉండాలి. 42 చెక్ చేసుకున్నాం అనుకోండి, 42 మనకి ఏమవుతుంది, 3తో క్యాన్సిల్ అవుతుంది, 4తో క్యాన్సిల్ అవట్లేదు. సో ఆన్సర్ ఈస్ ద 42. ఆప్షన్ నుంచి వెళ్తే ఈజీ అయిపోయింది మనకి. హౌ మెనీ పీపుల్ పాసిబుల్ వర్కింగ్ ఇన్ ఎల్? ఎల్ కంటే 36కి 9కి బిట్వీన్ ఉన్న నెంబర్ తీసుకోండి. 36కి దానికి ఉన్న నెంబర్ థర్డ్ ఆప్షన్ 31 కాబట్టి తీసేసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వింగ్స్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్? సో పి ఈస్ ద ఆన్సర్, సెకండ్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ వన్, to CDEF PQRS. 8 members around the circular facing the center, but not necessarily in the same order. Each of them is also related to P in some way or others. ఈ సర్కిల్ మెంబర్స్ తో బ్లడ్ రిలేషన్ కాంబినేషన్, బట్ ఫ్యామిలీ మొత్తం P కి రిలేటెడ్ అయి ఉంటుంది అని చెప్తున్నారండి. ఈచ్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు P. ఓకే, అంటే ఇప్పుడు మనం సర్కిల్ డ్రా చేసుకుని అన్ని P కి రిలేషన్, అంటే బ్లడ్ రిలేషన్ ఏం చేయవసరం లేదు, మనం సర్కిల్ మీద ట్రై చేసుకుంటే వెళ్ళిపోదాం. Right, first one. Only 2 people sit between F and C. Only 2 people sit between F and C. P sits to the immediate right of C. C కి immediate right లో P రావాలి అంటున్నారు. C కి immediate right లో P రావాలి. Only 2 people sit between F and C. సో ఈ రెండు వదిలేస్తే F ఇటైనా మూవ్ చేసుకోవచ్చు, లేదా మీరు అన్నట్టు ఇటు కూడా వస్తుంది. ఇక్కడ నుంచి మనం సెకండ్ పాసిబిలిటీ డయాగ్రామ్ కోసం ట్రై చేద్దాం. 2 పాసిబిలిటీస్ అండి. ఫ్యామిలీ ట్రీ లేకుండానే డైరెక్ట్ గానే ఈ సర్కిల్స్ డ్రా చేసి సర్కిల్ మీదే ఫ్యామిలీ ట్రీని రాసేసుకుంటూ వెళ్తాను, ఈజీగానే ఉంటుంది. ఇదొక మోడల్ మనకి. సికి ఇమీడియట్ రైట్ లో P ఉండాలి, సికి F కి బిట్వీన్ 2 మెంబర్స్ అన్నప్పుడు ఇలా తీసుకున్నాను. ఓకేనా ఇది? సో ఇలా 2 పాసిబిలిటీస్ తో మూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ చదువు. పీస్ ఫాదర్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం.
పీస్ ఫాదర్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీకి థర్డ్ లెఫ్ట్ లో పీస్ ఫాదర్ ఉండాలి. ఇంకా పీస్ అని రాయవసరం లేదు, మనం ఫాదర్ అని రాస్తే సరిపోతుందండి. సో ఓకేనా, పీస్ ఫాదర్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ ఇక్కడ ఉన్నారు కాబట్టి 1 2 3 తీస్తే ఫాదర్ క్యారెక్టర్ ఇక్కడ రాసుకోండి ఫాదర్ అని. సో ఇక్కడ కూడా మనం ఫాదర్ అనేది ఈ సైడ్ రాసేసుకుందాం, ఫాదర్ సేమ్ ప్లేస్ వస్తారు. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ ఫాదర్. నేను అదే చెప్తున్నానండి, పీస్ హస్బెండ్ అని చదవవసరం లేదు, అన్ని పీకి రిలేషన్లే కాబట్టి. హస్బెండ్ కి ఫాదర్ కి బిట్వీన్ 2 members అన్నారు కాబట్టి ఫాదర్ ఇక్కడ ఉన్నారు. సో 2 places వదిలేస్తే హస్బెండ్ ఇక్కడికి వెళ్తారు. పీస్ హస్బెండ్ కదండి, ఇక్కడ రాయమాకండి బాగోదు. సో ఫాదర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ 2 places వదిలేస్తే హస్బెండ్. ఓకేనా, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ పీస్ హస్బెండ్ అండ్ పీస్ ఫాదర్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, క్యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హస్బెండ్. హస్బెండ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో క్యూ రావాలి అన్నారు కాబట్టి హస్బెండ్ ఎక్కడ ఉన్నారు, క్యూ ఇక్కడ తీసుకోండి, సేమ్ ప్లేస్ హస్బెండ్ అండ్ క్యూ. అండ్ నెక్స్ట్ వన్, పీస్. నెక్స్ట్, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఈ. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఈ అంటే ఇటు మూవ్ చేస్తాం, సేమ్ ఇది కూడా ఇటే వెళ్తాం. సో మనకి సెకండ్ డాట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మళ్ళీ. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ మదర్ అండ్ ఈ. పీస్ మదర్ అండ్ ఈ. మదర్ కి ఈకి బిట్వీన్ 3 members రావాలి అంటే మనకి సీనే మదర్ అవుతుంది, అవునా కదా. సో మదర్ ని ఈ ప్లేస్ లో కన్సిడర్ చేద్దాం. ఇక్కడ కూడా మదర్ సేమ్. అండ్ నెక్స్ట్ వన్, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ మదర్ అండ్ ఈ. నెక్స్ట్, బ్రదర్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ మదర్. మదర్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో బ్రదర్ ఉంటారు కాబట్టి మదర్ ఇక్కడ ఉన్నారు, ఇమీడియట్లీ లెఫ్ట్ లో బ్రదర్ ఇక్కడ తీసుకోండి. అండ్ మదర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి లెఫ్ట్ లో బ్రదర్, ఈ పాసిబిలిటీ సేమ్ ఇంచుమించు ఒకేలాగా వెళ్తున్నాయి మనకి. అండ్ నెక్స్ట్ వన్, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ బ్రదర్ అండ్ సన్. బ్రదర్ కి సన్ కి బిట్వీన్ పీస్ సన్. బ్రదర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి సన్ ఇక్కడ వేసుకోండి, సేమ్ ఛాన్స్ బ్రదర్ అండ్ సన్ రిలేషన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో మనకి ఈ పాయింట్ కూడా అయిపోయినట్టే. సో ఇది కూడా మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ద లాస్ట్, డి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్ కి సెకండ్ రైట్ లో డి రావాలంటే ఆల్టర్నేట్ ప్లేస్ ఉంది, ఇది ఒకటేనండి. నా ఎస్ కి సెకండ్ రైట్ లో డి అనేది ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను నేను. ఇక్కడ మనం ఎస్ కి సెకండ్ రైట్ లో డి రాయడానికి ప్లేస్ లేదు చూడండి, ఈ రెండు నైబర్లు అయిపోయినాయి, ఇంకా మనం ప్లేస్ చేయడానికి ఎక్కడా లేదు. సో అంటే మనం పడిన కష్టం అంతా ఇది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే బాధపడకూడదు, ఆనందపడతాం, ఎందుకంటే పైన పాసిబిలిటీ ఉంది కాబట్టి. ఎస్ కి సెకండ్ రైట్ లో డి. పీస్ డాటర్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో డాటర్ రావాలంటే ఈయనే మనకి డాటర్ అవుతారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ సిస్టర్ అండ్ ఆర్. సిస్టర్ కి ఆర్ కి బిట్వీన్ మనకి మిగిలిపోయింది ఆరే, మీరు అబ్జర్వ్ చేశారు లెటర్లో ఆర్ మిగిలిపోయింది, ఆర్ ఇక్కడ రాసుకోండి. ఆర్ కి అండ్ సిస్టర్ కి బిట్వీన్ 3 members అన్నారు కాబట్టి సిస్టర్ ఇక్కడ తీసుకోండి. సో అయిపోయింది. సో ఇది మీరు ఇలా డైరెక్ట్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఫ్యామిలీ ట్రీ డెవలప్ చేసుకోవచ్చు, అంత అవసరం లేదు. దీన్ని బేస్ చేసుకుని మనం డైరెక్ట్ గా చేసేస్తాం ఎగ్జామ్ హాల్లో. ఓకేనా, 35 దాకా సేమేనండి. నెక్స్ట్ 36 నుంచి వెళ్తున్నాం, ఇది ఫెయిల్ అయింది, ఇది ట్రూ అయింది. నెక్స్ట్ లాస్ట్ వన్, 36 to 40. నా ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చారండి. సో ఇన్పుట్ అవుట్పుట్, ఇది ఇన్పుట్, లాస్ట్ 6th step ఈజ్ ద లాస్ట్ స్టెప్ అంటున్నాం, 6th కాదు 7th step ఈజ్ ద లాస్ట్ స్టెప్. సో ఒకసారి చెక్ చేద్దాం, 27 34 69 72 అంటే ఆల్టర్నేట్ లో నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్, THFC ఆల్టర్నేట్ లో డిక్రీజింగ్ ఆర్డర్. సో నైస్, నెంబర్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్ ఆల్టర్నేట్, లెటర్స్ అన్ని డిక్రీజింగ్ ఆర్డర్ ఆల్టర్నేట్. ఇప్పుడు మనం స్టెప్స్ క్రాస్ చెక్ చేయాలి కాబట్టి స్టెప్ 1 ఫేస్ చేద్దాం. అట్లీస్ట్ 3 steps అయినా మనం రీడ్ చేసుకోవాలి కదా వాటి లాజిక్ ని. ఫస్ట్ ఇన్పుట్ లో నుంచి స్టెప్ 1 కి 27 కన్సిడర్ చేశారు, మిగిలినవన్నీ సేమ్, కప్ CFH 34 16 అండ్ సో ఆన్ లైక్ దిస్. సెకండ్ స్టెప్ లో 27 తర్వాత లెటర్ తీసుకున్నారు, హైయెస్ట్ లెటర్, అంటే ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ద నంబర్, ద సెకండ్ స్టెప్ ఈజ్ ద లెటర్, మళ్ళీ అగైన్ నెంబర్. సో ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే, ఇదిగోండి టీ తీసుకున్నారు, మిగిలిన రిమైనింగ్ అన్ని స్టెప్ 1 బేస్ చేసుకుని రాసేసారు. స్టెప్ 3 లో కన్సిడర్ చేస్తే మళ్ళీ మనకి 27T యాజ్ టీజ్ గా ఉంచి ఇన్సైడ్ లోపల పక్కే అన్ని 34 యాడ్ అయింది. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి క్వశ్చన్ ఎలా ఇచ్చారు. ఇన్పుట్ అని ఇచ్చారు, దీన్ని బేస్ చేసుకుని హౌ మనీ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ ది అరేంజ్మెంట్స్ అన్నారు. ఇది ఒక్కటి రాస్తే 5 questions వస్తాయి అంటే కాదు, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కి ఫ్రెష్ గా ఉంది ఇంకోటి, ఇది బాగా టైం టేకెన్ అనమాట. అంటే చెయ్యొచ్చు, ఈజీగానే ఉంది క్వశ్చన్, బట్ ఈచ్ వన్ క్వశ్చన్ కి మనం చేసే బదులు పజిల్స్ చేసేసుకుంటే టైం మిగిలిద్ది కదా. ఒకటే ఇన్పుట్ ఇచ్చి 5 questions అడిగితే సేఫ్, ఫట్ 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 అని మనం చేసేస్తాం.
బట్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఇన్పుట్ ఇచ్చి మళ్ళీ ఫైండ్ అవుట్ చేయండి అంటే టైం టేకెన్. చెయ్యలేమని మనం ఎప్పుడు అనం. టైం టేకెన్. ఇక పజిల్ మనకి రాకపోతే ఈ టైం టేకెన్ అని చేయాలి కానీ. సో ఓకే, దాన్ని నేను ఒక ఇన్పుట్ రాస్తాను, ఒక్క క్వశ్చన్ చేస్తానే. ఎప్పుడు ఎవ్రీ టైం మనమే చెప్పుకుంటున్నాం, ఈసారి మీరు రాస్తారు. కాకపోతే ఒక్క క్వశ్చన్ చెప్తాను ఇప్పుడు నేను. ఒకే ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ 40 టెస్ట్ 42ని ఈ రోజే వింటున్నానన్న అంటారు కదా, సో వాళ్ళ గురించి రాస్తాను. మిగిలిన వాళ్ళు మీరు సర్దేసుకోండి ఇంకా. సో ఇన్పుట్ అని ఇచ్చారు. ఇన్పుట్ ఏమి ఇచ్చారు చూద్దాం. కే అండ్ 12 96 అండ్ హెచ్ డబ్ల్యూ 59 42 వై. దీనికి లాస్ట్ స్టెప్ ఎప్పుడు వస్తుంది అంటున్నారు. హౌ మెనీ స్టెప్స్ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ ద రీఅరేంజ్మెంట్స్. ఎన్ని స్టెప్స్లో మీరు రాయగలుగుతారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. స్టెప్ 1కి వెళ్దాం. అయితే స్టెప్ 1లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది, వీడేం తీసుకున్నా చూడండి, నెంబర్. ఉన్న వాటిలో స్మాల్ నెంబర్ తీసుకుంటే మనకి 12 కన్సిడర్ చేయాలి. 12 ఈ ప్లేస్లో తీసుకుని మిగిలినవన్నీ సేమే కదండి. సో మిగిలినవన్నీ సేమే కాబట్టి యాస్టీస్గా రాసేయండి. అంటే కే 96 హెచ్ డబ్ల్యూ 59 42 అండ్ వై. మిగిలినవన్నీ సేమ్. నెక్స్ట్ అగైన్ మనం స్టెప్ 2కి మూవ్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు స్టెప్ 2లో లెటర్ లాజిక్లోకి వెళ్తున్నాం. లెటర్ 12 తర్వాత లెటర్స్లో మనకి ఇటు తీసుకున్నది హైయెస్ట్ లెటర్ కాబట్టి స్టెప్ 2లో మన దగ్గర ఉన్న హైయెస్ట్ లెటర్ వై. వై తీసుకుని వెళ్ళిపోదాం. సో వై ఈ ప్లేస్లో రాసుకుందాం. మిగిలినవన్నీ సేమ్. మిగిలినవన్నీ మనకి స్టెప్ 1లో ఏదైతే ఉన్నాయో అంటే కే 96 హెచ్ డబ్ల్యూ 59 42. నెక్స్ట్ థర్డ్ స్టెప్ మళ్ళీ అగైన్ నెంబర్ లాజిక్. థర్డ్ స్టెప్ నెంబర్ లాజిక్కి వెళ్దాం. దీనికి షార్ట్ కట్స్ ఉండవు. పైన 1 2 3 4 5 5 అని కౌంట్ చేసేసి ఇన్ని ఉన్నాయి ఇన్ని వచ్చేది, అదంతా రాంగ్ అండి. అలా వెళ్ళొద్దు, రాయండి. సో 12 తీసుకుని వై తీసుకుని నెక్స్ట్ నెంబర్ అసెండింగ్ ఆర్డర్లో మూవ్ చేస్తాం కాబట్టి 42 వెళ్ళిపోండి. సో 42 కన్సిడర్ చేసుకుని మిగిలినవన్నీ సేమ్. మిగిలినవన్నీ మనకి ఇన్పుట్ని బేస్, ఐ మీన్ స్టెప్ 2 బేస్ చేసుకుని కే 96 హెచ్ డబ్ల్యూ అండ్ 59. నెక్స్ట్ స్టెప్ 4కి వెళ్దాం. స్టెప్ 4కి వెళ్తున్నాను. మళ్ళీ 12 వై 42 డిక్రీజింగ్ ఆర్డర్ ప్రకారం డబ్ల్యూ రావాలి కాబట్టి డబ్ల్యూ ఈ ప్లేస్లో తీసుకోండి. మిగిలినవన్నీ సేమ్ కాబట్టి యాస్టీస్గా రాస్తున్నానండి. ఓకేనా? అంటే ఏమున్నాయి, కే నెక్స్ట్ 96 హెచ్ అండ్ 59. మళ్ళీ అగైన్ స్టెప్ 5కి వెళ్తున్నాను. స్టెప్ 5 12 వై 42 అండ్ డబ్ల్యూ తర్వాత నాకు డిక్రీజింగ్ అసెండింగ్ ఆర్డర్ నెంబర్ రావాలి కాబట్టి 59. 59 ఈ ప్లేస్లో తీసుకోండి. మిగిలినవన్నీ సేమ్ యాస్టీస్గా రాయాలి. సో మిగిలినవన్నీ సేమ్ అంటే కే 96 అండ్ హెచ్. ఓకేనా? వై డబ్ల్యూ 56 అంతేనండి. నెక్స్ట్ ఇంకో స్టెప్ తీసుకుంటే అయిపోతుంది. ఎట్లా? నెక్స్ట్ టైం తీసుకోవాలి 56. నెక్స్ట్ టైం రావాలి మనకి లెటర్స్ అన్ని డిక్రీజింగ్ ఆర్డరా? ఇంకో స్టెప్ అయిపోయిందా, ఫినిష్ అయిందా చెప్పండి ఇప్పుడు? అందుకే షార్ట్ కట్స్ లేవు అంటున్నాను దీనికి. సో దీనికి షార్ట్ కట్స్ లో, ఎందుకంటే ఇంకో స్టెప్ ఎవరు రాయొద్దు. ఫినిషింగ్ చూడండి. వై 12 42 56 96 వై డబ్ల్యూ కేహెచ్. దీన్నే మనం డిఫాల్ట్ అరేంజ్మెంట్స్ అంటాం. డిఫాల్ట్, ఇవన్నీ డిఫాల్ట్లో యాడ్ అయినాయి. అందుకని మీరు షార్ట్ కట్స్ యూస్ చేయొద్దు. 1 2 3 4 5 6 7 8 వస్తే 8 స్టెప్స్ అని అలా కుదరదు. ఎగ్జామ్ హాల్లో డిఫాల్ట్స్ వస్తాయి. సో రాసేటప్పుడు మనకి కొన్ని స్టెప్స్ ఇలా లెస్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ అనేది మనకి 5 స్టెప్స్లో దీని లాస్ట్ స్టెప్ ఇచ్చాం కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఇలా ఈచ్ క్వశ్చన్కి మీరు ఇంప్రవైజ్ చేసుకుని హ్యాపీగా జ్యూస్ తాగుతూ, ఇంట్లో ఉన్నారు కాబట్టి జ్యూస్ తాగుతూ ప్రాక్టీస్ చేయండి. దీనికి ఒకే ఒక షార్ట్ కట్ ఉంది, ఒకే ఒక క్వశ్చన్, అదొక్కటి చెప్పి పెడతాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి డెఫినెట్లీ ద ఇన్పుట్. నేను ఒక స్టెప్ 3 ఇచ్చాను, దీని ఇన్పుట్ రాయండి అంటున్నారు. సో కాంట్ బి డిటర్మైన్డ్, పోబే అనండి. ఓకేనా? సో ఎందుకంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనేది లేదు మనకి, బ్యాక్వర్డ్ వెళ్ళలేము. ఎప్పుడు కూడా స్టెప్స్ ఫార్వర్డే వెళ్ళగలం కానీ బ్యాక్వర్డ్ అయితే ఫెయిల్ అయిపోతుంది. అందుకే కాంట్ బి డిటర్మైన్డ్. ఈ ఒక్క క్వశ్చన్లో ఈ 5 క్వశ్చన్ ఇది ఒక్కటే షార్ట్ కట్, మిగిలినవన్నీ ఫెయిల్ అయిపోయింది. సో ఇది ఒకసారి మీరు ప్రతి క్వశ్చన్ అలా ప్రాక్టీస్ చేసుకోండి.